జనన్న జనన్న ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్ మనం మంచిగా చేసుకుందామా జనన్న ప్లీజ్ అన్న. రాయ్ నీతో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడమే నాకు ఇష్టం లేదంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలరా. నీతో క్రిస్మస్ సెలబ్రేషనే చేసుకోరా. క్రిస్మస్ సెలబ్రేషనే చేసుకోను. నువ్వేం చేస్తావు తెలుసు. మనకి క్రిస్మస్ సెలబ్రేషనే లేదు. సౌండ్ తప్పి క్రిస్మస్ సెలబ్రేషనే వద్దు ఓకేనా. ఈసారి నో గిఫ్ట్స్ నో ఛాన్స్. జనన్న ప్లీజ్ జనన్న క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకుందాం జనన్న. నో ఛాన్స్. ఈసారి క్రిస్మస్ లేదు రాలేదు. నోరు మూసుకొని వచ్చి పండుకో. క్రిస్మసే వద్దురా ఈసారి. క్రిస్మస్ లేదు యాలేదు వచ్చి పండుకో. జనన్న ప్లీజ్ అన్న క్రిస్మస్ సెలబ్రేషన్ బాగా చేసుకుందాం జనన్న. రే చిన్షాన్ క్రిస్మస్ సెలబ్రేషన్ లేదురా. నేను ఎంతో ఆశలు పడినాను. బాగా మోటార్ సైకిల్ కొందామని బాగా ఆశపడ్డాను. బాగా గిఫ్ట్స్ శాంటా క్లాస్ ట్రీ అవన్నీ బాగా బాగా సంతోషించాను. కానీ మా నాన్న ఇట్లా చేశాడు. వీడిని చూస్తుంటే నాకు వచ్చేసి ఫుల్ అయితే బాధ అవుతుంది గాయస్. మనకు తెలిసిందే కదా మనం ప్రతిసారి గ్రాండ్గా అయితే చేస్తాం. కాబట్టి మనము ఈరోజు మార్నింగ్ శేషాన్ గాడు లేవకముందే వెళ్ళి మనకి క్రిస్మస్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకుందాం. బాయ్ మళ్ళీ రేపు పొద్దున కలుసుకుందాం ఓకేనా. సో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే పొద్దునైతే అయిపోయింది, ఉదయం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన టైం అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం వెళ్ళి మన క్రిస్మస్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే తెచ్చుకుందాం ఓకేనా. ఇప్పుడు పోయి మన క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుందాం. ఒకటి పెట్టుకో ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బుడ్డగాడు ఇంకా పండుకొని అయితే ఉన్నారు కదా, మనమైతే వెళ్ళి క్రిస్మస్వి అన్నీ తెచ్చేసి వీనికైతే హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే జల్దీ అయితే వెళ్ళిపోదాం. నేను ఈసారి శాంటా క్లాస్ అసలు రాడు కదా, కాబట్టి షిన్చాన్కి శాంటా క్లాస్ లాగా గిఫ్ట్స్ అయితే ఇస్తాను అనమాట. సో గాయ్స్ గిఫ్ట్స్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తాను అనమాట. వానికి అసలు శాంటా క్లాస్ రాడు కాబట్టి శాంటా క్లాస్ వేషం వేసుకొని మనమైతే గిఫ్ట్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎటువంటి పెద్ద షాపులకి అయితే పోవడం లేదు. మన బీచ్ దగ్గర ఒక క్రిస్మస్ షాప్ అయితే ఉంది. ఆ క్రిస్మస్ షాప్లో వెళ్ళైతే మనకి స్నో మ్యాన్, ఈసారి మనకేమంటే బ్యాటింగ్ మనకేమంటే స్నో అసలు అయితే పడలేదు కాబట్టి స్నో అమ్ముతారేమో చూద్దాం. స్నో ఒకటి తెచ్చుకుందాం. అలాగే క్రిస్మస్ ట్రీ ఇంకోటి లాస్ట్లో చెప్తాను, ఇంకోటి ఉందన్నమాట లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు వచ్చేసేసి కాస్త దగ్గర అయితే ఉంది, ఇంకా కొంచెం ముందరికి పోతే అక్కడే మన బీచ్లోకి వెళ్ళి అక్కడైతే కొనుక్కుందాం. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళినట్లయితే మన బీచ్ అయితే కనిపిస్తుంది. సో గాయ్స్ ఇదే అన్నమాట మన బీచ్. సో చూసినట్లయితే అక్కడ తాటికాయల చెట్టు ఉంది కదా, అది అక్కడే అనమాట. మొత్తం డెకరేషన్ ఇట్లా చెట్టుకి వేసినారు కదా, అక్కడే అన్నమాట. సో గాయ్స్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడే. అయ్యయ్యో నో ఓన్లీ స్నో, ఇంకా స్నో మ్యాన్ కూడా ఉన్నారు. ఇదొక విచిత్రం, అసలు ఇక్కడ ఎవరు లేరు. ఇదే మస్ట్ ఏమన్నా స్నో ఇంకా స్నో మ్యాన్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోదాము. ఓకే ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఏందయ్యా ఏం కొనాలనొచ్చు? అన్న నువ్వు ఇక్కడే ఉన్నావా? సారీ నేను చూసుకోలేదు, ఎత్తేద్దాం అనుకున్నా. ఏమన్నాను? ఏం లేదు.
అవును, ఏంది ఇది మొత్తం స్నో అంతా తెచ్చావు? అసలు ఏంది నో, ఇక్కడ మొత్తం ఏంది స్నో అదంతా తెచ్చావు? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి స్నో మ్యాన్ అన్నాడు, ఇంకా ఢిల్లీకి స్నో. సార్, ఈ స్నో మ్యాన్ ఎందుకు తెచ్చామంటే ఈసారి మన లాస్ ఏంజల్స్లో స్నో ఎక్కువ పడలేదు కదా, దానికోసము స్నోనైతే ఎక్కువైతే తెప్పిస్తున్నాం. మీకు కావాలంటే స్నో కానీ తీసుకోండి. సో మీకు వచ్చేసేసి స్నో మ్యాన్ ఇంకా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే గాయ్స్ ఇక్కడ చూసినట్లయితే మనమైతే ఈ స్నో మ్యాన్ని దాన్నైతే అనుకున్నాం. సార్, మాది ఇంకో షాప్ ఉంది, అక్కడ పోదాం. మా తమ్ముడు అయితే పెట్టారు, అక్కడ క్రిస్మస్ ట్రీలు కానీ ఉంటాయి. ఓకేనా సార్? అలాగే మేము హోమ్ డెలివరీ కానీ చేస్తాం సార్. ఓహో, హోమ్ డెలివరీ చేస్తారా? ఓకే. సో గాయ్స్, మనకు వచ్చే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడైతే హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారనమాట. మనకు వచ్చే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు లేట్ చేయకుండా వీళ్ళ తమ్ముడు వాళ్ళ షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కడయ్యా? కాస్త దూరం సార్. ఓకే సార్, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి సార్, మా షాప్కి వచ్చి కొనుక్కోమని. ఓకే, ఫస్ట్ నేను చూస్తాను, బాగుంటే మా ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఖచ్చితంగా చెప్తాను మా ఫ్రెండ్స్కి. ఇదైతే ఫస్ట్ ముందైతే నాకు వచ్చేసేసి చూపి. ఏం లేదు సార్, కాస్త ముందరే మీ ఫ్రెండ్స్ పేరు చెప్తారా సార్? ఎందుకు లేదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మైకిల్, లస్టర్, ట్రెవర్, ఇంకా నాకు వాళ్ళు వీళ్ళు దండికి మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ షాప్కి చెప్పదాం సార్. ఎక్కడయ్యా? అప్పటి నుంచి గేర్లు తిప్పిస్తూనే ఉన్నావు సార్. కాస్త ముందర పోతే ఉంటుందన్నమాట. ఇంకా ఎంత దూరం అయ్యా? సార్, ఎక్కడో కాదు సార్, డౌన్ సార్ అయితే సార్. అరే తమ్ముడు, వ్యాపారం వచ్చిందరా? అవునా? వ్యాపారం వచ్చిందా? అవునరా తమ్ముడు. సో హై గాయ్స్, నేనైతే క్రిస్మస్ ట్రీ అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చానన్నమాట. సో ఇప్పుడైతే యా వావ్, సూపర్గా అయితే ఉంది ట్రీలు. సో ఇప్పుడైతే ఇక్కడైతే ఇట్లాంటివైతే రెండైతే తండి, ఎందుకంటే ఇది బాగా తిరుగుతుంది, అందంగా ఉంటుంది, మ్యూజిక్ కానీ బాగా అయితే వస్తుంది. దీన్ని ఒక 2 తీసుకురండి. ఇంకా ఈ క్రిస్మస్ ట్రీ అంత బాగాలేదు. ఆ క్రిస్మస్ ట్రీ 2 ఎందుకని చెప్తున్నానంటే, ఒకటి మధ్యలో పెట్టేసి వాము ఇక్కడ చూసారా, బీర్ల బాటిల్. ఓకే, నాకు ఆ ట్రీల కన్నా ఈ ట్రీ సూపర్గా అయితే ఉంది. ఆ ట్రీ ఒక ఫ్రెండ్ పంపించండి, ఈ బీర్ బాటిల్ది. ఇంకా ఈ ట్రీ అయితే ఇక్కడ వచ్చే ఫుల్ లైటింగ్ అయితే ఉంది, అంత బాగా మనకు నచ్చదు కదా. ఓకే, ఇప్పుడైతే నాకు ఇది పంపించండి, మీకు వచ్చేసి ఫోన్పే అయితే చేస్తాను. హోమ్ డెలివరీ జల్దీ, కాస్త మెల్లగా పెట్టండి. మా పిల్లవాడు లేవుడు, ఎందుకంటే వాళ్ళు లేస్తే మనం సర్ప్రైజ్ ఇచ్చినట్లే ఉండదు. హోమ్ డెలివరీ వానికి తెలియకోకుండా మెల్లిగా వాడిని లేపుకోకుండా పోయి డెలివరీ చేయండి. ఓకే సార్. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మన షిన్చాన్కి చెప్పాను కదా, అవును కదా, ముందు చెప్పలేదు కదా, చెప్తాను చెప్పాను కదా, ఇదే అనమాట లాస్ట్ ఐటమ్. ఏంటంటే వానికి బైసైకిల్ కావాలని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఎలక్ట్రానిక్ సైకిల్సే కాబట్టి ఎలక్ట్రానిక్ సైకిల్ అయితే కొనుక్కుందాం. ఆల్రెడీ వానితో ఒక సైకిల్ ఉంది కదా, రెడ్ సైకిల్, దాన్ని ఎప్పుడు వేసుకొని తిరుగుతాడు కదా.
ఆ సైకిల్ కాకుండా ఇప్పుడైతే ఒక మంచి సైకిల్ అయితే కొనిసాం, మోటార్ సైకిల్ అన్నమాట. సో ఇప్పుడైతే వెళ్దాము, కాస్త ముందరికి పోదాము, ఎక్కడైనా షాప్స్ ఉన్నాయో లేవో. ఓకేనా గాయస్? సో గాయస్ ఇప్పుడైతే కాస్త ముందర ఎక్కడన్నా పోయి ఓహో ఇక్కడ చూడండి కాస్త ముందర. ఓ నో, యా ఇక్కడ వచ్చేసి బట్టల షాప్ అయితే ఉంది కదా, కొన్ని బట్టలు అయితే కొనుక్కున్నా. నాకు బట్టలు వేసుకోవాలండి కానీ లేదు, కానీ ఏం కాదు వేసుకుందాం పండక్కి. సో ఇప్పుడైతే అక్క బాగున్నావా? హ్యాపీ క్రిస్మస్. తమ్ముడు హ్యాపీ క్రిస్మస్. నీకు ఏ బట్టలు కావాలంటే అది తీసుకో. ఓకే అక్క, ఏ బట్టలు కావాలంటే అది తీసుకుంటా, కానీ కాస్త రేటు మంచిగా చెప్పు. సరే తమ్ముడు. సో గాయస్ మనమైతే అంత ఎక్కువ బట్టలు అయితే కొనుక్కోము, ఎందుకంటే మనకు అంత ఇంట్రెస్ట్గా లేదనమాట ఇప్పుడు ఆ బట్టలు వేసుకునేకి. సో ఇప్పుడు వచ్చేసి ఈ బట్టలు అయితే వేసుకొని చూద్దాం. బ్లూ, ఆరెంజ్, ఎల్లో, ఇది అంతా ఆల్రెడీ ఉంది కదా ఒకటి, వద్దులేండి. ఇక్కడ ముందర రెడ్ అనమాట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి పేమెంట్ అయితే చేద్దామన్నమాట. పేమెంట్ అయితే చేద్దాము. ఇక్కడ వచ్చేసి పేమెంట్ తీసుకో, పేమెంట్ అయితే చేస్తున్నాం అన్నమాట గాయస్. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం మనం అయితే. సో వచ్చేసి మనకి యాక్చువల్గా ఎక్కువ బట్టలు కానీ వేసుకోవాలని లేదు, మనము ఎందుకు వేసుకుంటామంటే ఏందో ఊరికి సరదాకే, క్రిస్మస్కి కానీ కాదు. మనకు వచ్చేసి వేసుకోవాలని అయితే లేదు, ఊరికే అన్నమాట. ఇప్పుడైతే మనమైతే చించాన్గానికి ఎలక్ట్రానిక్ సైకిల్ అయితే చూద్దామన్నమాట. సో వెళ్దాము, కాస్త ముందర ఎక్కడన్నా షాప్స్ ఉన్నాయేమో. ఇక్కడ వచ్చేసి కాస్త ముందర పోతే మన మైగలి గాడు కానీ వాళ్ళ కొడుక్కి ఒక సైకిల్ తీసాడనమాట. అది ఎక్కడో షాప్ చెప్పాడు, ఇక్కడే బాగుంది మన సైకిల్ అయితే. వాడేం ఎలక్ట్రానిక్ తెలియదు, వాడు వచ్చేసి వాళ్ళ కొడుక్కి నార్మల్గా అయితే తీసాడనమాట. ఓను ఎస్ గైస్, ఇక్కడ అనమాట ఉండేది. ఎస్ హలో అన్నా, ఏం ఇక్కడ పెట్టారా? అవును బాబు, ఇది వచ్చేసి మా షాప్ అన్నమాట. మేము వచ్చేసి ఇలా రోడ్డు దగ్గర పెట్టాము, ఎందుకంటే సారీ బాబు దగ్గు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్డు దగ్గర అంటే అందరు చూస్తారు కాబట్టి ఇక్కడ పెట్టాము బాబు. ఓ అవునా? సో ఇక్కడ వచ్చేసి సైకిల్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్న మీ దగ్గర ఎలక్ట్రానిక్ సైకిల్ ఉన్నాయా? ఉన్నాయి చూడండి అన్న, అక్కడ ఉన్నాయి చూడండి. ఇదేనా ఎలక్ట్రానిక్ సైకిల్? కింద ఉండేది బ్యాటరీనా? ఇది కూడా బ్యాటరీ సైకిల్. సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ వచ్చేసి నార్మల్ సైకిల్ అనమాట. సో గాయస్ అక్కడ లాస్ట్లో ఉండేది వచ్చేసి మన షిన్చాన్ కానీ పాత సైకిల్ అనమాట, ముందుది. వా సూపర్. దీంట్లో అయితే ఈ ఎల్లో కలర్ అయితే బాగుంది, ఒకసారి అయితే డ్రైవ్ చేసి అయితే చూద్దాం. అవును, బాగా సూపర్గా అయితే ఉందన్నమాట గాయస్. ఈ సైకిల్ అయితే సూపర్ బాగా అయితే ఉందన్నమాట. వావ్, ఈ సైకిల్ అయితే నాకు ఓకే అన్న. సరే బాబు, నువ్వు అట్లా వెళ్ళిపోతే నాకు భయం కాదా? నీ వెనకాల చూడు ఎలా వస్తున్నాను, నాకు భయం కదా నువ్వు సైకిల్ ఎత్తుకుపోతావు. అక్కడ నా పెద్ద కారే ఉందన్న, నా పెద్ద కారు వదిలేసి ఎత్తుకొని పోతాను నేనేమన్నా. సరే అన్న, మీకు వచ్చేసి ఫోన్పే అయితే వేస్తాను.
ఓకే బాబు, నువ్వు ఒక యూట్యూబర్ కాబట్టి ఇంక జస్ట్ 10,000కే ఇచ్చేస్తా. అదే వేరే వాళ్ళకి ఏంటి ఎక్కువ చెప్తా అంటే 10,000 పంపించే. ఓకే అన్న, పంపించిన వచ్చినాయిలే బాబు. ఓకే, ఆ సైకిల్ అయితే ఫిక్స్ చేసింది వెనకాల, ఇంకా నేను వెళ్ళిపోతాను. సో గాయస్, మీరు అక్కడ చూసినట్లయితే వెనకాల అయితే సైకిల్ అయితే పెట్టేశాను అనమాట. ఓ సూపర్, వెనకాల అయితే సైకిల్ అయితే పెట్టేశాను. సో గాయస్, ఇంకా మనకి అన్ని మొత్తం సామాన్ అంతా అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఆ మైకిల్ గాడు కానీ వాడి కొడుకుకి అక్కడ అనమాట గైస్ కొనిండేది. సో ఇప్పుడు వచ్చేసి షించాన్ గన్కి అయితే కొత్త బ్యాటరీ సైకిల్ అయితే వచ్చింది. వానికైతే ఇప్పుడు మనము స్లోగా వెళ్ళి సర్ప్రైజ్ గిఫ్ట్లకి అయితే ఇద్దాం గాయస్. వాడు వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్లకే ఫుల్ సంతోషపడిపోతాడు. అట్లాంటిది మనము హేట్ చేసేసి మనకి ప్రాంక్ చేసి గిఫ్ట్స్ ఇస్తున్నామంటే ఇంకొక వాడు ఇంకా ఈ బ్యాటరీ సైకిల్ ఇస్తున్నామంటే వాడు ఫుల్ సంతోషపడతాడు అనమాట. ఓకే, ఇప్పుడైతే మన ఇంటి వరకు అయితే జల్ది అయితే వెళ్ళిపోదాం అన్నమాట. వచ్చేసాము, ఇంకా కొంచెమే దూరం ఉంది మన ఇల్లు, అయిపోయే దూరం కలిసి ఇక్కడే అనమాట. షిన్చాన్ గానికి అయితే ఫుల్ సర్ప్రైజ్ అయితే చేసేలా ఫ్రెండ్స్. వాడు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ని వాడి జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా అయితే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. క్రిస్మస్ స్పెషల్. ఓ గాయస్, అందరికి చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ క్రిస్మస్ అన్నమాట. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి మన షిన్చాన్ అయితే గిఫ్ట్ని అయితే ఇచ్చేద్దామా. లెట్స్ గో. ఇంకా మన ఇల్లు అయితే వచ్చేసింది. ఈ బైసైకిల్ అయితే తీసుకువెళ్ళి మన పైన గది ఉంది కదా అక్కడైతే పెట్టేద్దాము. అక్కడ పెట్టేసేసి వెళ్ళి షిన్చాన్ గన్ దగ్గర వెళ్ళి వాడిని లేపుదాం. ఫస్ట్ వచ్చేసి మన సైకిల్ని అయితే లోపలైతే పెట్టేసాం. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే మన సైకిల్ అయితే ఇక్కడైతే పెట్టేశాను. ఇప్పుడైతే మెల్లిగా వెళ్ళి మన షిన్చాన్ గన్ని లేపి ఫస్ట్ మనకి 3 స్నో మ్యాన్స్ అవి చూపించాక ఆ తర్వాత రే షిన్చాన్ ఇల్లంతా తిరగమందాం. అప్పుడు తిరిగి వాడు సంతోషపడతాడు నేను సైకిల్ ఉందాను. రే షిన్చాను ఈరోజు క్రిస్మస్ రా. ఏం జానన్నా, ఏం క్రిస్మస్ అంటే మనం సెలబ్రేషన్ చేస్తున్నామో ఏంది? అవును, నీతో నేను మాట్లాడకూడదు పో. ఎవరు నువ్వు? రే షిన్చాన్, అంత పెద్ద మాట ఉంటావు కదా. పో జానన్నా, అసలు నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్ ఈరోజు చెప్పలేదు. పో జానన్నా. రే వచ్చి సర్లే కానీ నాతో పాటు రా. క్రిస్మస్ అంటే వచ్చేసారి కానీ చేసుకున్నాం లేదా సెలబ్రేషన్ ఏం కాదు. వచ్చేసారి కంపల్సరీగా అయితే సెలబ్రేషన్. ఓ జానన్నా, నేను నీతో రాను పో, నేను నీతో మాట్లాడినాను పో. నేనుతో కళలు కన్నాను నా ఫ్రెండ్స్కి చెప్దాము అని. మా ఫ్రెండ్స్తో స్కూల్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాను. నేను క్రిస్మస్ బాగా ఏం చేస్తాను. ఇది రియలా అబద్ధమా? ఇది నీ కలగంటున్నా లేకపోతే నిజమానా? జానన్నా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జానన్నా, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. వావ్ సూపర్, వావ్ జానన్నా, థ్యాంక్ యూ జానన్నా, వావ్ సూపర్, వావ్ వావ్. గిఫ్ట్స్, chocolates, trees, Christmas tree, snowmans, snow. Oh, thank you Janana, thank you Janana, thank you so much. Wow, super Janana, thank you Janana. Wow, super. ఏ షిన్చాన్, ఇప్పుడు వెళ్ళి ఇల్లు మొత్తం తిరిగిరారు. ఓకే జానన్నా, నువ్వు ఎలా చెప్తే అలా.
నాన్నకి నాన్న ఇచ్చావు. నేను నువ్వు చెప్పిన పని అయితే చేస్తాను. ఇల్లు మొత్తం తిరుగుతాను. ఇల్లు మొత్తం తిరిగేసినాక నా క్రిస్మస్ ట్రీ దగ్గరికి ఉంటా. కొత్త సైకిల్, కొత్త సైకిల్. ఏం జానన్న, థ్యాంక్స్ జానన్న. నా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను జానన్న. బాయ్ బాయ్. చించాన్ గాడు కొత్త 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 సైకిల్. చించాన్ గాని కొత్త సైకిల్. చించాన్ గాని కొత్త సైకిల్. వావ్, ఇది బ్యాటరీ సైకిల్. నేను తొక్కలేకపోయినా కానీ ఫాస్ట్గా అయితే పోతుంది ఆటోమేటిక్గా. వావ్, గేర్ల సైకిల్ ఇది. వావ్, ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ తొక్కంటే అయితే వెళ్దాం గాయస్. ఆ తర్వాత మనం వచ్చేసి గేర్ వేసి ఎలక్ట్రానిక్ లక్ అయితే నడుద్దాం. ఓ ఏమో, దీన్ని కాలుతో తొక్కడం అంటే నా వల్ల కాదు. గేర్లు వేస్తాం. వావ్, సూపర్ అయితే పోతుంది. వావ్, సూపర్. ఓమ్మో ఎంత స్పీడ్. వావ్, సూపర్. దీంట్లో పోతా అంటే సేమ్ కార్లో పోయినట్లుంది. ఓ జస్ట్ మిస్ తప్పించుకున్నా. లేకపోతే ఆ అంకుల్ మా ఇంటి మీదకి వస్తుండే. అంకుల్ ఏమనుకోద్దండి, కొత్త సైకిల్. ఓ సూపర్ అయితే ఉంది. మా జానన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలా. వావ్, ఇంత మంచి సైకిల్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. మా జానన్నకి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలా. చాలు జానన్న నాకేమడిగినా కానీ చేస్తాడు. హాయ్ జానన్న, థ్యాంక్స్ జానన్న. వచ్చేసి రే చించాన్, నేను చూసాను ఎలా నడిపావో. ఆ స్పీడ్ ఒకటి తగ్గించుకుంటే మంచిది, లేకపోతే ఈ సైకిల్ని ఉల్లిగడ్డల సామాన్లోకి ఇచ్చేస్తా. జానన్న వద్దు జానన్న. ఓకే, నేను అన్న ఈరోజు మొత్తం ఇక్కడ పనుకుంటా, అక్కడ తింటా. బాయ్ బాయ్. ఈ చించాన్ గాడు ఏందో ఇంకా ఇక్కడే పండుకున్నాడు. వీనికి క్రిస్మస్ వస్తే చాలరా, బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, ఇప్పుడైతే చించాన్ గానికి అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తాం. ఎందుకంటే శాంటా క్లాస్లోకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాం అనమాట. ఇదే మనకి పెద్ద గిఫ్ట్, సైకిల్. ఇంకా పండుకొని రేపు పొద్దున అయితే కలుసుకున్నాం. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హాయ్ పిల్లలు, నేనే మీ శాంటా క్లాస్. ఇప్పుడైతే నేను ఈ లాస్ శాంటాస్లో జాను ఇంకా చించాన్ అనే పిల్లలకి వాళ్ళిద్దరికి గిఫ్ట్ అయితే ఇస్తాను. ఓకేనా, వాళ్ళిద్దరికైతే గిఫ్ట్ అయితే ఇస్తాను అన్నమాట. ఇప్పుడైతే మా పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేద్దాం. మేరీ క్రిస్మస్. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. వావ్, మేరీ క్రిస్మస్. ఇక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. ఒకరి పేరు అయితే జాన్, ఇంకోటి పేరు చించాన్ అన్నమాట. ఈ పెద్ద పిల్లోడు కానీ చాలా కోరికలు అయితే ఉన్నాయి. ఓ కోరికైతే చిన్నప్పటి నుంచి అయితే నాకు అడుగుతున్నాడు. ఈ బాబుకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆ తర్వాత ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, ఈ బాబుకి కానీ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తా. అయ్యో పాపం, ఈరోజు క్రిస్మస్ ట్రీ దగ్గర పండుకోవాలనుకున్నాడు. పాపం ఇంత చదివి పడుతున్నా కానీ ఇక్కడ పండుకున్నాడు పాపం. ఓకే, వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాం. మనమైతే ఇంకా వెళ్ళిపోదామా. బాయ్ బాయ్. మేరీ క్రిస్మస్. పిల్లలు, ఇంకా ఎవరెవరింటికైతే గిఫ్ట్స్ రాలేదో ఈ వీడియోలో అయితే కామెంట్ పెట్టండి. నేను వచ్చే క్రిస్మస్కి ఖచ్చితంగా అయితే ఇస్తాను. బాయ్ బాయ్. మేరీ క్రిస్మస్.